ఇప్పుడు అలాంటి పరిస్థితులు గాజాలో కూడా కనబడుతున్నాయి. హమాస్ని అంతమొందించే లక్ష్యంతో గాజాలో ఉన్న చిన్న పిల్లలు చనిపోతున్నా కూడా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ప్రపంచ దేశాలు మాత్రం అక్కడ ఈ పరిస్థితులపై, మానవ హక్కుల ఉల్లంఘనపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పిల్లలు వాళ్ళకి ఆకలి తీరాల్సిన అవసరం ఉంది. ఆ వాళ్ళ తల్లులకు పోషకాహారం అందాలి. అక్కడ పౌరులకు ఈ మానవతా సాయం అందాల్సిన అవసరం ఉంది అని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, అమెరికా అంటూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు వెనక్కు తగ్గితే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందేమోనని ఇజ్రాయెల్ అంటుంది. అందుకే హమాస్ని జీరో చేయాలనుకుంటున్నామని. ఆ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ రెండో బాక్స్లో చూస్తున్నారా? ఎక్కడైనా ఒక్క ఇల్లు కనబడుతుందా? శిథిలమైపోయిన ఇల్లు, గుట్టలు గుట్టలుగా ఉన్న ఇల్లు, కూలిపోయిన ఇల్లు, అందులోనే ఇప్పటికీ ఎన్నో శవాలు ఉంటున్నాయి. వాటిని బయటకు తీస్తూ ఉన్నారు. లేకపోతే అవి కుళ్ళిపోయి ఆ దుర్వాసనతో మరికొన్ని వ్యాధులు ప్రబలి మరికొన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా గాజాలో ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్న ఆ చిన్నపిల్లని చూడండి ఒకసారి. ఆ ఫోటోలో పాపం ఎలా చూస్తూ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ ఆకలి కోసం గిన్నెలు పట్టుకుని వచ్చి వాళ్ళ గిన్నెలో ఒక్క ముద్ద పడితే చాలు ఆ పూటకి బతికేసినట్టే అని, ఆ ఒక్క ముద్దనే ఆ కుటుంబం మొత్తం వాళ్ళ కుటుంబాలు కడుపు నింపుకుంటూ ఉన్నాయి. అలాంటి దయనీయమైన పరిస్థితి. ఆ రెండో బాక్స్లో ఉన్న ఫోటోని చూడండి ఒక్కసారి. రెండో బాక్స్లో ఉన్న ఫోటోని చూస్తే ఏమనిపిస్తోంది? అలాంటి దృశ్యాలు గాజాలు. ఇదిగో ఈ ఫోటో చూడండి ఒక్కసారి. అలాంటి దృశ్యాలు కాదు. ఇదిగో తిండి దొరక పాపం ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు చూసారా? ఖాళీ గిన్నెను పొట్టకు హత్తుకొని ఆ ఏడుస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి చూసారా? ఇవి కొన్ని దృశ్యాలు మాత్రమే. గాజాలో అడుగడుగునా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భయపడుతోంది. రాబోయే 48 గంటల్లో గాజాలో మానవతా సాయం అందకపోతే ఏకంగా 14,000 మంది చిన్నారులు అక్కడ ఒక్కసారిగా చచ్చిపోతారు, ఒక్కసారిగా చనిపోయే అవకాశం ఉందని యుఎన్ భయాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు కొన్ని ట్రక్కులను అనుమతిస్తున్నా పూర్తి స్థాయిలో అక్కడ ఆకలి తీరేంత ఆహార పదార్థాలను అందజేయడం లేదు ఇజ్రాయెల్ ఆంక్షల నేపథ్యంలో. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కలగజేసుకుంటూ ఉన్నాయి. మానవతా సాయాన్ని నిలిపివేస్తే మళ్ళీ మేము మీపై కొన్ని చర్యల దిశగా ఆలోచించాల్సి వస్తుంది అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ట్రక్కులను అనుమతించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆహారాన్ని, మానవతా సాయాన్ని అందించే అవకాశం ఉందా? పైగా యుఎన్ అంటోంది రాబోయే 48 గంటలు అంటే 2 రోజుల్లో ఏకంగా 14,000 మంది చిన్నారులు ఆహారం అందక చనిపోయే అవకాశం ఉంటుందని యుఎన్ భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఏంటి పరిస్థితులు అక్కడ ఇప్పుడు? ఇప్పుడు యూకే, కెనడా, ఫ్రాన్స్ ఒక సంయుక్త ప్రకటన వెలువచ్చింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న అతి దారుణమైన ఈ సైనిక విస్తరణ ముగించాలి. ఎందుకంటే గాజాలో గనక మానవతా సహాయం వెంటనే అనుమతించకపోతే ఖచ్చితంగా ఈ ఆకలి కేకలతో, ఆకలి కరువుతో ఖచ్చితంగా వేలాది సంఖ్యలో మృత్యువాత పడే అవకాశం కనిపిస్తుంది చిన్నారులు. ముఖ్యంగా గత 11 వారాలుగా గాజాకు పూర్తిగా ఆహారం, ఇంధనం, మందుల సరఫరా పూర్తిగా ఇజ్రాయెల్ నిలిపివేసింది. దీంతో అష్టదిగ్బంధన చేసింది. ఇజ్రాయెల్ కు వెళ్తున్నటువంటి దారులన్నీ కూడా బార్డర్స్ మూసివేసింది. మార్చి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఈ 2 నెలల దిగ్బంధన తర్వాత ఇప్పుడు ఈ మానవతా సంక్షోభం భారీ స్థాయికి చేరుకుంది. ఏ రకంగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఇమ్మీడియట్ గా వాళ్లకు ఆ సహాయాన్ని వదలకపోతే ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో 14,000 మందికి పైగా చిన్నారులు కానీ, వృద్ధులు కానీ మరణించే అవకాశం ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. నిజంగా తాజాగా ఇప్పుడు ఈ ప్రకటన చేసిన తర్వాత అటు బ్రిటన్ ఇజ్రాయెల్ తో జరగాల్సినటువంటి వాణిజ్య చర్చలను కూడా పూర్తిగా నిలిపివేసింది. పూర్తి స్థాయి నిరసన చెప్తున్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో దీనికి సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. సో ఆ రకంగా పార్లమెంట్ లో తీర్మానం చేసిన తర్వాత వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆ వాణిజ్య చర్చను నిలిపేసిన పరిస్థితి. సో మంగళవారం తర్వాత గాజాలో దాదాపు 100 సహాయ ట్రక్కులు పంపడానికి అనుమతి ఇచ్చామంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. అంటే తాత్కాలికంగా కావాల్సినటువంటి సహాయాన్ని అందించేందుకు మేము ఇప్పుడు ఓకే చేశామని చెప్తున్నప్పటికీ దీన్ని యునైటెడ్ నేషన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా అంటే ఎటువంటి సహాయం అయితే పంపిణీ జరగలేదని అయితే యునైటెడ్ నేషన్స్ ధృవీకరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బార్డర్ లో, ఇజ్రాయెల్ గాజా బార్డర్ లో వెస్ట్ బ్యాంక్ దగ్గర వందలాది ట్రక్కులు అయితే పూర్తిగా నిలిచిపోయినాయి. రోడ్లపైన కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలిచిపోయినాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ బార్డర్స్ ఓపెన్ చేస్తే అప్పుడు గాజాలోకి వెళ్లి సహాయం అందించేందుకైతే సిద్ధంగా ఉన్నాయి. కొన్ని రోజుల తరబడి ఇప్పటికే అక్కడ కాచుకొని కూర్చున్నాయి. అయితే ఇప్పుడు కాస్త రిలాక్సేషన్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ వైపు నుంచి. పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకైతే పూర్తిగా ఇంకా నిరాకరిస్తున్నారు.
కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే ప్రస్తుతానికైతే కొన్ని ట్రక్కులు మాత్రమే వదులుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద గాజా ప్రాంతాన్ని అయితే ఇప్పుడు ఆకలి కేకలతో పూర్తిగా కొట్టుబిట్టాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, చాలా మానవ హక్కుల సంఘాలు ఇప్పటికే మొత్తుకుంటున్నాయి. గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకసారి విజువల్ చూస్తే నిజంగా దుఃఖం వస్తుంది. ఎందుకంటే గాజాలో ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్నారులు ఆకలితో అలమటిస్తూ ఆ బొచ్చెలు చిప్పలు పట్టుకొని ఆ దొరికే కాస్త ఆహారం కోసం అక్కడ ఎగబడుతుంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా పూర్తిగా నిరసన వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరణపు అంచులో ఉన్నారు. ఇంకొక రోజు 2 రోజులు కనుక వాళ్ళకి అన్నం దొరకకపోతే ఖచ్చితంగా మరణించే పరిస్థితి ఉంది. ఇప్పటికే పౌష్టికాహార లోపంతో పూర్తిగా దగ్గర పడ్డారు. యుఎన్ కూడా అదే భయాందోళన వ్యక్తం చేస్తుంది. యుఎన్ కూడా అదే భయాన్ని వ్యక్తం చేస్తుంది. రాబోయే 48 గంటల్లో వాళ్ళకి మానవతా సాయం అందకపోతే ఏకంగా 14,000 మంది చిన్నారులు చనిపోతారు అని. మరి ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో మానవతా సాయాన్ని అందించడానికి ఏదైనా చర్యలు తీసుకుంటూ ఉన్నారా? 48 గంటలు అంటే మామూలు విషయం కాదు. రాబోయే 2 రోజుల్లోనే, అంటే గంట గడిచే కొద్దీ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చిన్నారులు చనిపోబోతున్నారు. 48 గంటల్లో 14,000 మంది చిన్నారులు అంటే గంట గడిస్తే ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతారు? ఇప్పుడేమన్నా ఈ యుఎన్ వ్యక్తం చేస్తున్నటువంటి భయాల నేపథ్యంలో అక్కడ మానవతా సాయాన్ని కొంచెం పెంచే అవకాశం, వెసులుబాటు కల్పించే అవకాశం ఏముందా? గాజా దిశగా ఆలోచిస్తుందా? అంటే ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు అయితే పూర్తి స్థాయి ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాదు గాజాకు మానవతా సహాయంపై విధించిన ఆంక్షలు ఎత్తివేయకుంటే ఖచ్చితంగా ఇంకా ఇజ్రాయెల్ పై తామే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సో ఇజ్రాయెల్లోని నెతన్యాహు ప్రభుత్వంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇది 3 దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, అంటే హమాస్ ఇప్పటికి కూడా మొండి వైఖరితో ఉంది, బందీలను విడిచిపెట్టడం లేదు. తమ బందీలను విడిచిపెట్టడానికి హమాస్ కున్న అభ్యంతరం ఏంటంటూ అటు ఇజ్రాయెల్ మొండిపట్టుతో ఉంది. బందీలను విడిచిపెడితే మాకు ఇంకా పూర్తి స్థాయిలో ఫ్రీగా వదిలేస్తామని చెప్తున్నారు. కానీ హమాస్ కూడా అదే బెట్టు మొండి వైఖరితో ఉంది. ఇప్పటికి కూడా హమాస్ కూడా ఈ మొత్తం వైఖరికి హమాస్ కూడా కారణం అని చెప్పాలి. అంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ చాలా గట్టిగా ఉంది తమ దేశం పౌరులపై జరిగిన దాడి తర్వాత. ఎప్పుడైతే అక్టోబర్ 7, 2023లో జరిగిన దాడి తర్వాత చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. సో అయితే ఇది కాస్త ఇప్పుడు పరిస్థితులు చేయదాటేదాకా వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్ గా అమాయక పౌరులు, సివిలియన్స్ అంతా కూడా గాజాలో, వెస్ట్ బ్యాంక్ లో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఆకలి కేకలతో అలమటిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అయితే స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇటీవల ఖతర్ దోహాలో కాల్పుల విరమణ, బందీల అప్పగింత సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. సో అమెరికా, ఈజిప్ట్, ఖతర్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇక్కడ అమెరికా, ఈజిప్ట్, ఖతర్ ఈ 3 కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. సో 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 ట్రక్కుల సహాయం అందించాలంటే ప్రతిపాదనతో కూడా వచ్చినాయి. సో అంటే గతంలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా అది గడువు పూర్తయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు గాజా స్ట్రిప్ లో జరుగుతున్నటువంటి దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. తాజాగా జరిగిన దాడిలో మీకు ఒక అప్డేట్ చెప్తాను. ఇప్పటి వరకు ఇప్పుడు సోమవారం నుంచి తాజాగా జరిగిన దాడిలో 85 మంది మృతి చెందారు గాజాలో. సో ఇజ్రాయెల్ సైన్యం అయితే సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తీవ్రమైన దాడి జరిపింది. మొత్తం 85 మంది మరణించినట్టు పాలస్తీనా హెల్త్ ఆఫీసర్ చెప్తున్నారు. ఉత్తర గాజాలో 2 చోట్ల ఇజ్రాయెల్ సైన్యం దాడి జరిపింది. ఒక ఫ్యామిలీతో పాటు స్కూల్లో షెల్టర్ పొందుతున్న 22 మంది చనిపోయారు. సో మృతుల్లో సగం మంది స్త్రీలు, పిల్లలు ఉన్నట్టుగా పాలస్తీనా చెప్తోంది.